హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఈరోజు మ్యాంగో ఫామ్ కి వచ్చాము. అవునా, నిజమా? ఫామ్ కి ఆఫ్టర్నూన్ 12:30కి స్టార్ట్ అయ్యాము. 12:30కి స్టార్ట్ అయ్యి అక్కడికి రీచ్ అయ్యేసరికి 2:30 అయింది అనుకుంటా. అండ్ ఇది వచ్చేసేసి గుడ్లూరు నుంచి అమ్మవారి పాలెం. అక్కడ మామిడి తోటలు బాగుంటాయంట, ఎర్రమట్టి నేల. సో బాగా టేస్ట్ కూడా అక్కడ బాగుంటాయి అంట. కాయలు స్వీట్గా ఉన్నాయి. మేము తెచ్చాము కదా, టేస్ట్ చేసాము. పులుపు అనేది లేదు. మీకు కూడా చూసేయండి ఫామ్ని. హలో హలో హలో, నమస్తే అన్నయ్య, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ. నేను ఎక్కడికి వెళ్తున్నాను చూస్తున్నారా? ఈ బొడ్డోళ్ళందరిని వేసుకొని. రే బొడ్డోడు పక్కరా బాబు, పక్కెళ్ళాడుకోమ్మా. మేమందరం ఇవాళ మామిడి తోటకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ కూడా చాలా ఎప్పుడెప్పుడు వెళ్తామని ఎదురు చూస్తున్నాం. ఓహో, డ్రైవింగ్ నేనేనా? పక్కన ఉన్నోడి పేరు చంటి, వాడనుకున్నా. అరే చేయదీరా పక్కి. అరే నువ్వు తల పైకి లేపా. ఇది వెనక ఎవరు కూర్చుంది? అమ్మో, నువ్వు సరిగ్గా కూర్చో, పడతావు. ఓకే. మొత్తం మామిడి తోట వచ్చేసి 7 acres ఉందంట. ఇది ఏంటంటే ల్యాండ్ ఓనర్స్ దగ్గర ఇప్పుడు ఉన్న వాళ్ళు లీజ్కి తీసుకున్నారంట. తీసుకొని వాళ్ళు ఇవి కాయలు ఈ సీజన్లో తీసుకొని పంట వచ్చే కాయలు పండే టైంలో తీసుకొని అవి సేల్ చేసేసుకుంటారంట. చాలా అంటే చాలా బాగుంది. ఎండగా ఉన్నా కానీ ఈ మామిడి తోటల మధ్యలో బాగా చల్లగా అనిపించింది ఆ రోజు. పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ తోటలో. సమ్మర్ కదా, వాళ్ళకి ఈ ఎండలో ఎక్కడికి వెళ్ళడం లేదు. సో ఇట్లా తోటకు తీసుకొచ్చాము. వాళ్ళైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు. చూడండి, లాస్ట్ దాకా చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ బ్లాగ్ని చూసి. అండ్ మా హస్బెండ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు, ఒకసారి చూడండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి. బొడ్డోడా, ఎక్కడికి రా? ఆ బుట్ట తీసుకొని వెళ్తున్నావు? కొంప తీసి చెట్టు కాయలన్నీ వేసుకుంటావే. వాళ్ళు చెట్టుకు కట్టేసి కొడతారు రా బుడ్డోళ్ళరా. అదిగా మా చంటిగాడండి, క్రమశిక్షణలో పెడదామని చూస్తున్నాడు కానీ కుదరట్లేదు. మా ఆవిడేమో ఈ గ్యాప్లో 4-5 ఫోటోలు దిగుదామని పరిగెత్తుంది. జాగ్రత్త అమ్మ, పడేవు. దారి అంతా పాములు ఉంటాయి, చెట్టు మీద పాములు ఉంటాయి. చెట్టు దగ్గరికి వెళ్ళవాక అది వెళ్ళిపోయిందండి. మనం చెప్పినా కూడా వినరండి వీళ్ళంతా. ఈ గ్యాప్లో మా కూతురేమో కాయలే కావాలి, చెట్టు ఎక్కుతానంటుంది. పిల్లలందరూ చెట్టు ఎక్కుతా ఉంటున్నారు. చెట్టు ఎక్కలేదురా, చెట్టు కిందే ఉన్నాయి కాయలు, కోసుకుంటారు పంటోళ్ళారా. ఇతని పేరు లిఖిత్ అండి. హైలీ టాలెంటెడ్ అని వాడు ఫీల్ అవుతాడు, కానీ కాదండి. మా ఆవిడ చెట్టు ఎక్కి కోసుకుంటానని చెప్పి చెట్టు కింద పడిన కాయలన్నీ ఏరుకుంటుంది. చెట్టు లెక్కగలవా ఓనరగారి పొట్ట లెక్కగలవా అనే పాట కూడా పాడదాం అనుకుంది మా ఆవిడ. కానీ చెట్టు కింద పడిన కాయలు ఏరుకుంటున్నారు వీళ్ళంతా. చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు గోయగలవా, ఓ చెంచెల చిరుగురు గోయగలవా. అది కొయ్య కూసేసిందండి మా ఆవిడ. ఇట్లా కొనేవాడిని అన్నీ కూసేస్తున్నారండి. వాళ్ళకేమో తోట వాళ్ళకి మనం డబ్బులు కట్టాలి చివరికి. పండుకాయలు కోసుకోకుండా పచ్చికాయలన్నీ కోసుకుంటున్నారు. ఒరే పచ్చికాయలు కొయ్యవాకంటారా పొట్టోళ్ళరా. నా మాట ఏనంటారా, మీకు దండం పెడతాను. మా ఆవిడ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ఫ్రెండ్స్, ఫోటోలు తీసుకోవటానికి లాగుంది. ఓహో, అటు కాయలు బాగున్నాయంట, అటు కోసుకోవడానికి వెళ్తున్నాడు. అతని పేరు రోహిత్ అండి. ఈ జస్ట్ పాస్ 6th 7th రన్నింగ్. అతనే రోహిత్. ఓకే. ఇంత ఎండలో కూడా మామిడికాయలు కోసుకోవటానికి వచ్చిన ఈమెవరు? గొప్ప టాలెంటెడ్ ఆర్టిస్ట్ లాగా ఉన్నారండి. ఓ మావిడ, నేను ఇంకా ఎవరో టాలెంటెడ్ ఆర్టిస్ట్ అనుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రూప్ ఫోటో దిగడానికి వెళ్తున్నట్టున్నారు వీళ్ళంతా. కోసింది 10 కాయలు, వీడియోలు తీసుకుంది 30. వీటన్నిటికీ ఎడిటింగ్లు ఇవన్నీ చేసేసరికి బాగా టైం పడుతుంది ఫ్రెండ్స్. సో మీరు అందరూ దయచేసి ఊరు పట్టుకోగానే రాలిపోతుంది. ఇవన్నీ కాయలు పండిపోయినట్టు ఇక మా ఆవిడ చూపిస్తుంది. అట్లా టచ్ చేయగానే రాలిపోతుంది. టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా. ఓకే ఫ్రెండ్స్, గాయ్స్, ఇప్పుడు మామిడికాయ ఎట్లా కోయాలో చూపిస్తాను. ఫస్ట్ మామిడికాయని పట్టుకోవాలి. నైఫ్ ఉంటే నైఫ్ తో కోయచ్చు, లేకపోతే హ్యాండ్ తోనే ఇట్లా పీకేయాలి. తర్వాత ఏం చేయాలి? తీసి బుట్లో వేసేయాలి, లేకపోతే చేతిలో పట్టుకొని వెళ్ళిపోవాలి. మా కూతురు
వీళ్ళు మైక్ కోసం పెట్టుకుంటున్నారా? అట్టయితే ఓకే. ఈ పుట్టాడవుడా ఈడు నా కొడుకండి, ఈడేదో కోసినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. అవన్నీ కొయ్యలేదండి, ఆల్రెడీ తెంపేసింది. మేము ఫైనల్కి మా పుట్ట కొనుక్కొని వెళ్తామండి. ఇతను చంటి పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి వచ్చి ఏమో నా కూతురు చైల్డ్ ఆర్టిస్ట్ అన్నమాట. ఆ రోజుల్లో బేబీ ఫ్యామిలీ ఉంది కదా, చైల్డ్ ఆర్టిస్ట్, అలా ఇప్పుడు ఈ రోజుల్లో ఏమని ఫీల్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా కూతురు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ ఫోన్కి వచ్చే ఈరోజైతే మార్కాలన్నీ ఉంటాయి. 1 hour అలా సరదాగా గడిపాము అందరం. టైమే తెలియలేదు. ఈ నేచర్లో చుట్టుపక్కల పచ్చదనము వీటన్నిటి వల్ల మాకు అసలు టైమే తెలియలేదు. పిల్లలు మామిడికాయలు అట్లా కొయ్యడము, వాళ్ళ చేతులతో వాళ్ళు ఇదే ఫస్ట్ టైం కొయ్యడము ఇట్లా. ఎందుకంటే సిటీస్లో టౌన్స్లో మనం ఇట్లా హార్వెస్టింగ్ చేయలేం కదా. మనకి మన చుట్టుపక్కల ఇన్ని చెట్లు కానీ ఇట్లా కూరగాయల మొక్కలు కానీ పండ్ల చెట్లు కానీ ఏమీ ఉండవు కదా హార్వెస్ట్ చేయడానికి. వాళ్ళకి ఇట్లా హార్వెస్ట్ చేయడం చాలా సరదాగా అనిపించింది. చక్కగా ఇంకా టైమే తెలియలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ కూడా చేయలేదు మేము. కానీ వాళ్ళకి ఇట్లా హార్వెస్ట్ చేయడంలో చేస్తా ఎంతో సరదాగా అనిపించి వాళ్ళకి ఆకలి అనేది కూడా తెలియలేదు. అప్పటికప్పుడు ఇంకా చెట్టు మామిడికాయలు తీసుకొని వాష్ చేసుకొని తింటా ఉన్నారు అక్కడే ఉండి. 1 hour అక్కడ తోటలో వాళ్ళకు కూడా వీళ్ళని చూసి సరదాగా నవ్వుకుంటా ఉన్నారు పిల్లలు చేసే అల్లరికి. ఇంకా మేము కొన్ని రీల్స్ ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం ఇంకొద్దిగా సేపు. మీరు కూడా ఇలానే సమ్మర్లో ఇలా వెళ్ళి సరదాగా అలా ఈ ఫామ్లో మామిడి తోటల్లో అలా స్పెండ్ చేస్తారా ఎవరైనా? కామెంట్ చేయండి. మామూలుగా చిన్న చెట్లు అయితే రేట్ తక్కువ ఉంటుందా? ఉన్న చెట్లు మనం ఏమంటే కాయను బట్టి కొనుక్కోండి. కాయలు దిగుతాయి కదా, ఇన్ని టన్నులు అవుతాయి. వేరే వాళ్ళ తోటని మీరు కాఫీ కొనుక్కొని వెళ్ళిపోతుంది. కాయ కోసం వెళ్ళిపోతుంది. మామూలుగా తోట కొనుక్కోవాలంటే మామూలుగా ఎంత ఉంటుందా? ఇవ్వాలంటే ఇప్పుడు రేటుగానే ఉంది. మనకి 20 ఏళ్ళ నాడే తక్కువ. ఇప్పుడైతే ఎంత ఉంటది? మామూలుగా ఉంటుంది 50 దాకా. చాలా మంది కొన్నారు, అటు కొన్నారు ఎక్కువ. కాయలు అవుతాయి, జలదంక అవుతాం. అక్కడ బాగుంటాయా? జలదంక అవుతాయి. ఇప్పుడు కేవలం ఏంటంటే 10,000 ఇచ్చారు ఎకరం. ఇట్లా కొన్నారు. ఒకసారి మేము కొన్న తోట 3 ఏళ్ళ నాడు కొంటే మన కంపాలి 50 ఎకరం 10,000 ఎకరం ఉంది. 10,000 అంటే ఎకరం ఎంత పడింది? ఇవాళ ఎంత? 50 లక్షలు బీవేస్తాయి ఎకరం. అప్పుడు రోహిత్ తప్పించి ఇట్లా తీయాలి కంటి ఇటుకే ఎకరం ఎంత పడింది? ఇవాళ ఎంత? 50 లక్షలు బీవేస్తాయి ఎకరం. అతన్ని అడిగితే చెప్తున్నారనమాట, ఎకరా 18 లక్షలకి తీసుకుంటారంట వాళ్ళు కాయల మీద కౌలుకి. అతన్ని ఇన్ఫర్మేషన్ అడిగి చెప్పాను కదండి, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు. అతను మాత్రం ఎకరా 18 లక్షలకి తీసుకుంటానని చెప్పాడు. అక్కడ ఎకరా కొనాలంటే 50 lakhs ఉంటుందంట. మరి ఏమంటారు, ఎందుకు అంత కాస్టో తెలియదు నాకు కూడా. ఫాము మామూలుగా అయితే జనరల్గా మామూలు పొలాలు అయితే ఒక 15-20,000 అట్లా కౌలు ఉంటాయి. తెలియదు, మీకు ఎవరికైనా తెలుసు చేయండి. అండ్ ఇంకా అట్లా పిక్ చేసేసుకున్నాము కాయలు, కావాల్సిన వరకు కోసుకున్నాము. అండ్ ఇంకొన్ని కాయలు ఏంటంటే వాళ్ళే కొంచెం మంచి కాయలు, మనకు తెలియదు కదా అక్కడ ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే ఏవో పెద్ద మంచి కాయలు తెలుస్తాయి కదా, వాళ్ళే కొన్ని తీసి పెట్టారు. మేమేంటంటే ఊరికే పిల్లలు ఫన్గా ఉంటుంది కదా అట్లా కోస్తే అని వాళ్ళని కొయ్యమని చెప్పాము. వాళ్ళు కొన్ని తీశారు. ఇంక నేను వాళ్ళు మొయ్యలేకపోతున్నారని ఇట్లా కాదని చెప్పి నేను తీసుకున్నాను. నేను తీసుకొని అట్లా సరదాగా నెత్తి మీద పెట్టుకొని తీసుకొచ్చాను. కొంత దూరం నేను కూడా మొయ్యలేకపోయాను. ఇంకా కొంచెం దూరం అయినాక కింద పెట్టేసేసాను.
అయితే ఈ ఫామ్కి వెళ్ళిన దాంట్లో అందరికంటే ఈ బుడ్డ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. చెప్తుంది బుడ్డది దాని ఎక్స్పీరియన్స్, ఫామ్లో ఎక్స్పీరియన్స్ అంతా చెప్తుంది. కానీ అది మైక్ని మ్యూట్ చేసినట్టుంది. అది చెప్పినవన్నీ అసలు ఎంత బాగా మాట్లాడిందో. ఈసారి ఎప్పుడైనా మీకు దాని చేత మాట్లాడించి వినిపిస్తాను. ఎంత చక్కగా మాట్లాడిందో. బుజ్జిగా చెప్తుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై మమ్మీ ఛానల్, ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని చెప్తుంది. ఈసారి దాని వాయిస్ మీకు వినిపిస్తాను. అది చెప్పేది ఎంత ముద్దుగా అనిపిస్తుందో. చిన్నపిల్లలు మాట్లాడుతుంటే ఇట్లానే అనిపిస్తుంది కదా మనందరికీ. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యేసరికి 3:44 అయిపోయింది. వాళ్ళు ఇంకొద్దిసేపు ఉందాం అని చెప్పి అంటున్నారు. ఇంకా లంచ్ కూడా చేయలేదని చెప్పేసి మళ్ళీ వద్దాంలేమా నెక్స్ట్ టైం అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయి మధ్యలో ఇంకా సింగరాయకొండ అనుకుంటా అక్కడ ఒక దాబా దగ్గర ఆగాము. స్టార్టర్స్ అయితే బాగానే ఉంది. ఇంకా మధ్యలో రెస్టారెంట్స్ ఏం కనిపించలేదు మాకు. ఇంకా అందుకని దాబా దగ్గర ఆగాము. స్టార్టర్స్ బాగున్నాయి అండ్ కీర్ కూడా బాగుంది అక్కడ. ఇంకా మిగిలిన ఫుడ్ యావరేజ్. మేము రోటీస్ చెప్పాం. రోటీస్లో కర్రీస్ చెప్పాము, ఒక 2 కర్రీస్. ఆ కర్రీస్ కూడా అంత ఏం బాగాలేదు. అండ్ నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ ఏంటో ఎక్కువ దాంట్లో కెచప్ ఎక్కువ వేసినట్లు అనిపించింది. అంత ఏమీ సూపర్గా అనిపించలేదు ఫుడ్ ఇక్కడ. కొన్ని దాబాస్లో అయితే చాలా బాగుంటుంది. మా ఒంగోలు దగ్గర దాస్ దాబా అని ఉంటుంది. అక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా ఒంగోలు వస్తే ఆ దాబాకి ఎవరైనా దాబాకి వెళ్ళే ఆప్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి తప్పకుండా ఫుడ్ టేస్ట్ చేయండి. ఇదైతే సింగరాయకొండ దగ్గరలో ఉందంట. యూపీ బీహార్ ఏదో దాబా అని ఉంది. సింగరాయకొండ టు టంగుటూరు మధ్యలో ఉంది. ఓకే ఇంకా ఆకలి మీద తినేసాం. అప్పటికే మేము అక్కడికి వెళ్ళేసరికి 5 అయిపోయింది. ఇంకా లైట్గా తినేసేసేసి వచ్చేసాము. కీర్ అయితే ఇక్కడ బాగుంది. ఇక్కడ కీర్ ట్రై చేయొచ్చు అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా తినేసేసేసి స్టార్ట్ అయిపోయి ఇంకా ఒంగోలుకి మేము వెళ్ళేసరికి 6:30 అయింది. టైం అనేది అస్సలు తెలియలేదు. చాలా బాగా అనిపించింది ఫామ్కి వెళ్ళడం, మ్యాంగో ఫామ్కి. అండ్ ఇంకా అక్కడ మేమే మా చేతులతో వాటిని కొయ్యడం ఇంకా బాగా అనిపించింది. మీకు కూడా ఎవరికైనా అట్లా మ్యాంగో ఫామ్స్ ఉన్నాయా? మీకు కూడా సమ్మర్లో అక్కడికి వెళ్ళి చక్కగా స్పెండ్ చేస్తారా టైంని? కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఒంగోలు వెళ్ళిపోయాము. అక్కడి నుంచి నేను తెచ్చుకున్న మామిడికాయల్ని చూసేయండి. Thank you for watching my vlog. Take care. Bye. See you in the next vlog.